2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పరమసముద్రంలో బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. కుప్పానికి 2 ఏళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయని, కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని సీఎం తెలిపారు. నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు నన్ను ఆదరించారని చంద్రబాబు తెలిపారు. కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను. నా ఆనందం మాటల్లో చెప్పలేను. నా సంకల్పం నిజమైందని ఆయన తెలిపారు. 738 కిలోమీటర్ల నుంచి కుప్పం పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చామని, దీంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారిందని సీఎం తెలిపారు. ఇది సాధ్యమా అంటే చాలా మంది అసాధ్యం అనుకున్నారు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకటే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. నేను నిద్ర లేచినప్పుడు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి వెలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను. బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు. సంకల్పం పవిత్రమైనది. పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కానీయను, రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాజెక్టు ఉంది. తెలుగుదేశం పార్టీ 14-19లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా వచ్చి ఇక్కడ చేసిన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. సినిమాల్లో చూశాం, గేట్లతో సెట్టింగులు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుర్తుంటే చేతుల పైకెత్తండి. అబద్దాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ. అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీళ్లు వచ్చాయి, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, అది మీ యూఎస్పీ. నా యూఎస్పీ అది కాదు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. తమిళలో ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. నేను 2016లో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎవరు మోసం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ వీడియో ఏమంటాను. ఆగిపోయింది పని, మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి, పొంగునూరుకు వస్తాయి,
మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నేను తీసుకెళ్తా. అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా, వదిలిపెట్టే సమస్య ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 9-10 సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నీళ్లు లేవు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం. పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. స్పీడ్ గా చేసిన ఇప్పుడైతే 10-15 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అప్పుడు నాకు ఆలోచన, కాలువలు ఉన్నాయి, నీళ్లు గోదావరిలో పోతున్నాయి, పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్ గా కృష్ణా ఆయకట్టుకు వస్తుంది. కృష్ణా ఆయకట్టులో వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, నగిరి, గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం, ఆలోచన నాది. నేను ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు, అజ్ఞానంగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు, ఆ సందర్భంగా చెప్పాను. 2014లో మనం ఖర్చు పెట్టాం, 19లో ఉండుంటే 80% కుప్పం పనులన్నీ పూర్తయినాయి. 20% పూర్తి చేయలేక మళ్లీ 6 సంవత్సరాలైంది. ఈరోజు 100 రోజుల కార్యక్రమం ఇచ్చాను. 3,850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. 3,850 క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈరోజు ఒక నిజమైన సముద్రం మారే కనపడొస్తుందంటే అది మనం చేసిన పని. నిన్ననే చెప్పాను, పలమనేరు, కుప్పం ఈ 2 నియోజకవర్గాల్లో దగ్గర 110 చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. నేను ఇచ్చిన ఆదేశాలు, కుప్పంలో 520 చెరువులున్నాయి, గొలుసు కట్టు చెరువులున్నాయి. పాలారులో చెక్ డ్యాముల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉంది. కొన్ని దూరంగా ఉంటే చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. నేను చాలా సార్లు చెప్పాను, నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ. నీటి విలువ, రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఇంత మునుపు వీడియో చూశారు. అసెంబ్లీ అంటే హేళన, తిట్లు, నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు. ఈరోజు మనందరి ఆలోచన ఒకటే, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యం. నీళ్లనేది జీవితం. ఒక్కసారి నీళ్లు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఓసారి నాకు అనిపిస్తుంది, నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను, పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది,
ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది. ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, మధ్యలో మనం ఉన్నాం. అయినా కూడా గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు 730 కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూతల్లిని, భూమాతని చల్లబరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి, ముఠా రాజకీయాలు ఉండేటివి. ఆ రోజు కూడా నేను చెప్పింది, ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముఠాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన. మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్ గా మీకు అందరికీ కూడా ఒక ఆలోచన ఉండాలి. హంద్రీ నీవా ఫేజ్ 1 గాని ఫేజ్ 2 గాని రెండో కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 33 లక్షల మందికి తాగునీరు వస్తుంది. పరిశ్రమలకు నీళ్లు వస్తాయి. ఈరోజు ఫేజ్ 1 కింద 2 లక్షల ఎకరాలకు, ఫేజ్ 2 కింద 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఇంకో పక్క కర్నూలులో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జీడిపల్లి రిజర్వాయరు, ఇవన్నీ కూడా నీళ్లు నింపాం. పెన్నా, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి 4 టీఎంసీ నీళ్లు నింపాం. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి. సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. మన ప్రయత్నం ఒకటి, హంద్రీ నీవా ద్వారా 40 టీఎంసీ నీళ్లు, దీన్ని ఇంకా పెంచగలిగితే, నదుల అనుసంధానం జరిగితే, ఈరోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి. మనకింకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది. కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి. ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈరోజు ఈ సమయంలో 85% రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఇక్కడ చూస్తే మన జిల్లాలో కూడా, చిత్తూరు జిల్లాలో, పాత జిల్లాలో ఈ ప్రాజెక్టు వల్ల 6 లక్షల ఎకరాలకు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా నీళ్లు వస్తాయి. ఇంకో పక్క నేను చాలా సార్లు చూశాను, 565 కిలోమీటర్ల మేర ఉన్న పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయిల్పాడు, సదుం బ్రాంచ్ కెనాల్తో 1,86,500 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ జిల్లాలో, పాత జిల్లాలో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడి, నెల్లూరు కూడా నీళ్లు వస్తాయి. ఒక్క హంద్రీ నీవా 19 నియోజకవర్గాలకి, 5 జిల్లాల్లో, అదే సమయంలో 88 మండలాలకి నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. మన దగ్గర మీరు ఒకసారి చూస్తే 215 క్యూసెక్స్ నీళ్లు వస్తేనే ఈరోజు జల కళ కనపడుస్తా ఉంది.
123 కిలోమీటర్ల పొడవున్న కుప్పం బ్రాంచ్ కెనాల్ మొన్నే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ అన్ని పూర్తి చేశాం. 8 మండలాలు ఒకటే నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా.